హలో, హాయ్, నమస్తే అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 2025లో లేటెస్ట్ పవర్ఫుల్ ప్రొసెసర్తో త్వరలో రానున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. లేటెస్ట్గా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రొసెసర్పై మంచి హైప్ ఏర్పడింది. ఇప్పటి వరకు ఇదే అత్యంత శక్తివంతమైన ప్రొసెసర్గా ఉంది. ఇదే ప్రొసెసర్తో మరికొన్ని మొబైళ్ళు లాంచ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా. ఈ మొబైల్ని శాంసంగ్ కంపెనీ త్వరలో లాంచ్ చేయనుంది. శాంసంగ్ నుండి బిగ్ రిలీజ్ ఈ సిరీస్ నుండి కానుంది. అయితే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో లేటెస్ట్గా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రొసెసర్ ఉండనుంది. అయితే ప్రజెంట్ మనం వాడుతున్న గెలాక్సీ S24 అల్ట్రాలోని స్నాప్డ్రాగన్ 8 Gen 3 కంటే గెలాక్సీ S25 అల్ట్రాలో ఉన్న స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రొసెసర్ క్లాక్ స్పీడ్ అనేది ఎక్కువగా శక్తివంతంగా ఉంటుంది. అయితే ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 6.92 డిస్ప్లేతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 12 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్, 5G సపోర్ట్ ఎనేబుల్డ్, ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 1,13,000 నుండి 1,37,000 వరకు ఉండొచ్చు. అలాగే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రొసెసర్తో వస్తున్న ఇంకో మొబైల్ ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్. ఈ మొబైల్ని కూడా శాంసంగ్ కంపెనీ సేమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రొసెసర్తో ఇండియాకు తీసుకొస్తుందని అంచనాలు ఉన్నాయి. గత మోడల్స్ చూసుకుంటే S24 ప్లస్ను ఇండియాలో ఎగ్జోనస్ ప్రొసెసర్తో శాంసంగ్ లాంచ్ చేసింది. అయితే ఈసారి లేటెస్ట్ చిప్సెట్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రొసెసర్తో ఈ మొబైల్ని ఇండియాలో లాంచ్ చేయాలని అనుకుంటుంది. అయితే ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ డిస్ప్లే, డైనమిక్ AMOLED 2X స్క్రీన్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ విత్ వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. 12 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్, 5G ఎనేబుల్డ్. బ్యాక్ కెమెరా వచ్చేసి 108 MP ప్లస్ 12 MP ప్లస్ 12 MP ట్రిపుల్ రియర్ కెమెరా విత్ OIS. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP వస్తుంది. ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 85,000 నుండి 1,10,000 వరకు ఉండొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి OnePlus 13. ఈ మొబైల్ని కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రొసెసర్తో ఇండియాలో జనవరి నెలలో లాంచ్ చేయనున్నారు. OnePlus 13 యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. కలర్స్ వచ్చేసి బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్స్ ఉంటాయి. ఫోర్త్ వన్ వచ్చేసి Xiaomi 15 సిరీస్. ఈ మొబైల్ని కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రొసెసర్తో ఇండియాలో లాంచ్ చేయనున్నారు. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 6.36 ఇంచెస్ డిస్ప్లే, 12 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్, 5400 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాక్ కెమెరా వచ్చేసి 50 MP ప్లస్ 50 MP ప్లస్ 50 MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 47,000 నుండి 62,000 వరకు ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ Z Fold 7, గెలాక్సీ ఫ్లిప్ 7. ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్స్. ఈ రెండు మొబైల్స్ని కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రొసెసర్తో శాంసంగ్ కంపెనీ ఇండియాలో 2025 జూలై టు ఆగస్ట్ మధ్యలో ఇండియాలో లాంచ్ చేయనుంది. గెలాక్సీ Z Fold 7 ఫీచర్స్ చూసుకున్నట్లయితే 8 ఇంచెస్ డిస్ప్లే, 48,000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 4.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ విత్ వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 15, 5G నెట్వర్క్ సపోర్టెడ్, ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 1,50,000 నుండి 2 lakhs వరకు ఉంటుంది.
నెక్స్ట్ గ్యాలక్సీ ఫ్లిప్ 7 యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 6.9 ఇంచెస్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 12 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ వెర్షన్ 14తో వస్తుంది. బ్యాక్ కెమెరా వచ్చేసి 16 MP ప్లస్ 16 MP, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 12 MP ఉంటుంది. సైడ్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ లాక్, 5G నెట్వర్క్ సపోర్టెడ్తో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.